ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ మాటని ఇప్పుడు నీతో చెప్పిస్తాను. స్వామి నాకిచ్చిన శక్తుల నుంచి ఓ శక్తిని వాడతాను. నిన్ను నా అధీనంలోకి తీసుకోవడానికి వశీకరణ విద్యను నీ మీద ప్రయోగిస్తాను. నా మనసంతా నువ్వే నిండిపోయావు శ్రీకర్. నా హృదయం నిన్నే భర్తగా కోరుకుంటుంది. మరొకరిని భర్తగా ఊహించుకోలేను. నా అంతటా నేనుగా అడిగినందుకు చులకన అయిపోయానా? ఎందుకు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు? నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. ఈ కోటేశ్వరాల్ని పెళ్లి చేసుకోవడానికి 1,000,000 మంది క్యూలో నిలబడతారు. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను పెళ్లి చేసుకో శ్రీకర్. నా మీద కరుణ చూపించు. తనంతలా ప్రాధేయపడుతుంది, తనంత దీనంగా అడుగుతుంది. నేనెందుకు కాదంటున్నాను? తనని చేసుకుంటే నా జీవితమే మారిపోతుంది కదా. ఇప్పుడే వెళ్ళి నిన్ను పెళ్లి చేసుకోవడం నాకిష్టమే అని చెప్పేస్తాను. ఎస్, నా అధీనంలోకి వచ్చాడు. పూర్తిగా నా మంత్రశక్తికి బెండ్ అయ్యాడు. ఇప్పుడు తను ఏం చెప్తాడో మంత్రశక్తి వదిలేసిన తర్వాత తనకి గుర్తుండదు. అందుకే తను చెప్పబోయేది మొబైల్లో రికార్డ్ చేసి పెట్టుకుంటాను. ఆ ఆధారం నాకు ఉపయోగపడుతుంది. సారీ మేడం అంటూ మొదలుపెట్టి అన్ని వివరంగా చెప్తాడు. మేడం, చెప్పు శ్రీకర్. నాతో ఏమైనా మాట్లాడాలా? అవును, చెప్పు. ఇందాక ఒక ఫైల్ ఇచ్చాను కదా, దాన్ని మీరు చెక్ చేశారా? చెక్ చేశాను. అయితే ఇవ్వండి, దాన్ని ఆడిట్కి పంపిస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? ఇవ్వండి. సరే, తీసుకో. థ్యాంక్ యూ మ్యామ్.
పెళ్లి విషయం చెప్తాడని కదా తనని వశీకరణ విద్యతో ఆధీనంలోకి తీసుకున్నాను. మరి తను ఇక్కడి వరకు వచ్చి చాలా నార్మల్గా మాట్లాడి వెళ్ళిపోయాడేంటి? అంత శక్తిని ఉపయోగిస్తే ప్రయోజనం లేకుండా పోయింది. నా శక్తికి మించిన శక్తి ఏదో తనని మామూలుగా మార్చి నా కార్యానికి అడ్డుపడి ఉంటుందా? చూసుకోకుండా గుద్దుకున్నాను, ఏమనుకోవద్దు. అయినా నువ్వేంటి అదోలా ఉన్నావు? ఏం లేదు, ఫైల్ కోసం మేడం రూమ్కి వెళ్తున్నాను. ఖచ్చితంగా మధ్యలో ఏదో పవర్ నా శక్తిని తిప్పికొట్టింది. డౌట్ లేదు, స్వామి ఇచ్చిన శక్తులలో ఒక శక్తి నిరుపయోగం అయింది. ఏంటి అలా చూస్తున్నారు? ఇవ్వండి. తీసుకో. థ్యాంక్ యూ మేడం. నా ముందుకు సర్పం రావడం, నా మంత్రశక్తితో సామాన్య మానవుణ్ణి నా అధీనంలోకి తీసుకోలేకపోవడం నాకు అవమానంగా ఉంది. నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. నా మంత్రవలయంలో చిక్కుకోకుండా తప్పించుకుంటున్న వాటిని నేను గుర్తించాలి, వాటిని నాశనం చెయ్యాలి.